హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలాంటి బ్లాగ్ అయితే ఇంటికాడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. చలో రోడ్ మీదకి అయితే పోదాము. రోడ్ మీదకి పోయి మన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్కడికి పోతామో ఏదో అది మనం ముందు నుంచే డిసైడ్ చేయలేము అన్నట్టు. మన చేతిలో ఏముండదు, మనతోటి ఏమవుతుందో మనం డిసైడ్ ఏం చేయలేము. రోడ్ మీదకి పోయినాకనే తెలుస్తుంది, ఎట్లెట్లా తెలుస్తుంటుందో అట్లా షూట్ చేస్తుంటా. ఓకేనా? మీరు మాత్రం ఛానల్ని యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళా వీడియోని ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి ఒక బుకింగ్ వచ్చింది, 2 స్టాప్లు ఉన్నాయి. పికప్ ప్రకాష్ నగర్, ఆ నుంచి నార్సింగి పోవాలంట, ఆ నుంచి నానక్రామ్ కూడా పోవాలి. ఇది అమౌంట్. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందంటే 2.7 కిలోమీటర్ ఉన్నది పికప్. చలో పోదాం, నడవండి. మనము ప్రకాష్ నగర్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ముందటి నుంచి రైట్, లాస్ట్ నుంచి రైట్ అన్నది మన పికప్ పాయింట్. మనం వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఇక్కడ ఎక్స్యూవి బండి ఉన్నదంట, 007 అంట. ఆడ ఆగమన్నాడు. ఆ గేట్ ఓపెన్ ఉంది కదా, ఆడనే అనుకుంటా. చలో లోడింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 19 కిలోమీటర్. ఇది మన లోడు. 2 కాటన్ బాక్సులు ఒక దగ్గర, మధ్యలో 3 చిన్న ఐటెంలు ఒక దగ్గర ఇవ్వాలి. హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందో ఏమో. హైదరాబాద్లో అన్నీ వచ్చినాయి బేగంపేట దగ్గరికి. ఆడ రిలయన్స్ బేకరీ ఉంటుంది కదా, ఆడ ఏమైనా ఊళ్ళో కొడుతుర్రో ఏందో వాళ్ళ పోలీసుల బండ్లు. హైదరాబాద్లో అన్నీ వచ్చినాయి. మనకైతే 19 కిలోమీటర్ వచ్చి ఉండే చెప్పినా కదా. 19 కిలోమీటర్లు ఇప్పుడు 20 కిలోమీటర్లు అయిపోయింది. అంటే వేరే రూట్. ముందు కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, కేబుల్ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు రోడ్ నెంబర్ 45 నుంచి తీసుకొని డైరెక్ట్. ఎండ అయితే మొత్తానికి లేదు ఇవాళ కూడా. వెనకాల ఏసీ డబ్బాలు ఉన్నాయి, అవి కొంచెం వర్షం పడకుంటే బాగుంటుంది, లేకపోతే ఆపి కవర్ అయినా వేసుకోవాలి. ట్రాఫిక్లా దూల తీరిపోతున్నది. ఓ పొడుగు లంబా ట్రాఫిక్ ఉన్నది, కదులుతూనే లేదు. కేబుల్ బ్రిడ్జ్ మళ్ళీ వచ్చేసినాం. రోజుకి ఒక్కసారైనా ఈ ఫ్లైఓవర్ ఎక్కువైతుంది. ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నది ఈ ఫ్లవర్ కాడ నుంచి అటు నార్సింగి నానక్రామ్ కూడా దిగిపోవటానికి. ముందట నా బిల్డింగ్ కనిపిస్తుందా, వీటికే పోవాలి. రాజ్ పుష్ప అంట. మనం ఈ సర్కిల్ నుంచి స్ట్రేట్ పోయి ఆ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముందట రాజపుష్ప అని అయితే నాకు కనిపిస్తలేదు, కానీ వేరే పేరు ఏదో కనిపిస్తున్నది. హలో, ఉన్నది. ఓకే, రాజపుష్ప. ఇక్కడనే ఆగి ఫోన్ చేద్దాం. పాయింట్ అన్లోడ్ అవుతుంది ఇక్కడ. అన్న 2 డబ్బాలు, మిగతాది ఆ పాయింట్.
రెండో పాయింట్ మనకి 6 కిలోమీటర్లు వస్తున్నది. ఇక ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏముండదు. 10 నిమిషాలు 11 నిమిషాలు చూపెడుతున్నది రెండో పాయింట్ పోవటానికి. వేసేద్దాం అది కూడా. మనం వచ్చేసినాము లొకేషన్కి, డ్రాప్ లొకేషన్కి. ఇది లాస్ట్ అన్నట్టు. ఇక్కడ పక్క కాపీ ఫోన్ చేద్దాం ఏడున్నాడో మనిషి. లొకేషన్ లోపలికి చూపెడుతుంది. ఇది ఇంట్లో మనం డెలివరీ చేయాలి. ఇది మన వెహికల్ జరగన వాళ్ళు. చలో ప్రసాదానికి ఇచ్చేసిన అన్న ఒక పేపర్ ఉంది ఇస్తున్నాను. ఆడ నుంచి అయితే ఎంటీ రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ మైదీపట్నం వరకు ఎంటీ వచ్చినాను. దాని తర్వాత కడుపు నొప్పి లేచింది, నిన్నటిదే ఎఫెక్ట్. గమ్మున ఇంటికి వచ్చి ఒక గోల్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చిన. టైం 6 అవుతుంది. పొద్దున ఒక బుకింగ్ కొట్టినా కదా, అదే ఇప్పుడు వచ్చిన సాయంత్రం మళ్ళీ ఇంకొక బుకింగ్ కొట్టిపోదామని. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, హెల్త్ కొంచెం మంచిగా అయినట్టు. అందుకే నేను మళ్ళీ వచ్చేసిన అన్నట్టు. అట్లీస్ట్ ఇంకొక చిన్న బుకింగ్ అయినా కొట్టిపోదామని వచ్చిన. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. మన గిన్నె సింధి కాలనీ నుంచి కుకుడుపల్లి వివేకానంద నగర ఏమో సంథింగ్ వచ్చింది. ఫోన్ చేస్తే బిజీ వస్తుంది కస్టమర్ది. ఇక డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఆడికి పోయినాకనే తెలుస్తుంది ఏం లోడ్ ఉందో. ఇది మన పికప్ పాయింట్. ఇక్కడ రైట్ సైడ్న హర్యానా భవన్ ఉంటుంది. గిన్నె ఇది మన లోడు. 77 బాక్సులు టోటల్. 12 కిలోమీటర్లు వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. ట్రాఫిక్ మంచిగానే ఉన్నట్టు ఉన్నది. వై జంక్షన్ దాటినాక యూటర్న్ ఉన్నది. అక్కడ నుంచి కూడా చూపెట్టింది. మన ఫతేనగర్ రోడ్ నుంచి కూడా చూపెడుతుంది, ఇక్కడ నుంచి కూడా చూపెడుతుంది. ఆల్మోస్ట్ రెండు సేమే. ఇక్కడ నుంచి కొంచెం తక్కువ ఉంటుందేమో ట్రాఫిక్. ఆ బేగంపేట ఆ ఫతేనగర్ బదులు ఇక్కడికైనా వచ్చిన. ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ దొరికింది అనుకో బిస్కెట్ అయిపోతుంది కదా. ఆడ బాలనగర్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను. ట్రాఫిక్ అయితే ఉన్నది కానీ ఓకే ఓకే మేనేజబుల్ ట్రాఫిక్ ఉన్నది. మరీ ఆగిపోయేంత ట్రాఫిక్ ఏం లేదు. టైము 9 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుంది పైన నుండి. ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నది. ఇక దిగినాక ముందట వై జంక్షన్ దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉంటుంది. ఆ వై జంక్షన్ దగ్గర ఏం చేయలేము. మధ్యలో న్యూస్లో వచ్చింది ఆ వై జంక్షన్ దగ్గర అండర్ పాస్ చేస్తున్నారని. మళ్ళీ ఏమైందేమో ఇక. చలో సీదా లొకేషన్ దగ్గర షూట్ చేస్తాను. ఈ లెఫ్ట్ లైన్ చిన్నగా ఉన్నట్టున్నది. వివేకానంద నగర్ కాలనీ. కమాన్, ముందటి నుంచి రైట్ తీసుకోవాలి మనం. పోయేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటే నడుస్తుంది కానీ ఆ దింపే దగ్గర ట్రాఫిక్ జామ్ ఉందనుకో అప్పుడే కష్టం మనకి. ఇది ఈ కాలనీలో మనం డెలివరీ చేయాలి. అది ముందట ఫోక్సింగ్కి అద్దం మొత్తం డస్ట్ ఉంటుంది కదా, అది ఇట్లా కనిపిస్తుంది. నేను అద్దం తుడవలేదు అనుకుంటారని చెప్తున్నా. చలో లొకేషన్ కూడా వచ్చేసినాము. ఫోన్ చేద్దాం అన్నకి ఏడున్నాడు.
అగో ముందట వచ్చిండు కదా బండి మీద. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. నేను ఆడ పెట్టించిన అన్న ఒక్కడే ఉండదు, మొత్తం ఖాళీ అయిపోయాను. ఈ ట్రిప్ అయితే ఇక్కడికి క్లోజ్. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైము 7:08 అవుతుంది. కుక్కడపల్లి నుంచి మైదీపట్నంకి. పికప్ కూడా దగ్గరనే ఉన్నది. పికప్ 1 కిలోమీటర్ లోపట్నే ఉన్నది. అన్న ఏడైతే డ్రాప్ చేసినా అన్న పక్కకు వెయిట్ చేస్తే వచ్చింది అన్నట్టు. చలో పోయి పికప్ చేసుకుందాం. మార్కెట్ మొత్తం మెరిసిపోతున్నది లైట్లతో. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మెయిన్ రోడ్ ఎక్కక ముందు లెఫ్ట్. ఈ లెఫ్ట్ ఈ సందులో ఏంది గల్లీలకైతే వచ్చేసినాము. లెఫ్ట్ పోవాలంట. ఏ లెఫ్ట్ ఇంకా? ఓకే, ఈడొక లెఫ్ట్ ఉన్నది ఈ బైక్ పక్కన. ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి, ఏడున్నాడో. ఇది మన మెటీరియల్ బట్టల స్టాండ్ ఒకటి. ఇది మన మెటీరియల్. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తురు లేక కనిపిస్తలేదు అన్నారు. బట్టల స్టాండ్ అంట, చెక్కతోడు చేసి. 15 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్ మనకి. 15 కిలోమీటర్లు కానీ 44 నిమిషాలు చూపెడుతున్నది. అంటే ముందు ఉన్నది ట్రాఫిక్ పండుగ అన్నట్టు. చాలా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రస్తుతానికి కుక్కడపల్లిలో ఉన్నా. 8:10 అవుతుంది టైం. మైదీపట్నంకి వచ్చేసినాము. 10:09 అవుతుంది టైం. అంబులెన్స్ వస్తున్నట్టు వెనకాల. మన పిల్లర్ నంబర్ 19 నుంచి లెఫ్ట్కి మర్రాలి. పిల్లర్ నంబర్ 19. ఇది 19. ఈ గలీలో పోవాలి. మరి అనుకున్నంత ట్రాఫిక్ ఏం తగలలేదు యాక్చువల్లీ. మైదీపట్నంలో మామూలుగా రెగ్యులర్గా ఉన్నంత ట్రాఫిక్ కూడా లేదు. మూమెంట్ మంచిగానే ఉండే. చాలా వచ్చేసినాము. 2 minutes చూపెడుతున్నది. ఆడికి పోయినాక షూట్ చేస్తా. చాలా ఫైనల్లీ వచ్చేసినాం మనం లొకేషన్కి. ముందట ఉన్న అపార్ట్మెంట్ అనుకుంటా. ఫోన్ చేద్దాం ఇక ఆయనకి. ఇది మన బుకింగ్. టైము 9 అవుతుంది. ఈయనే వెయిట్ చేస్తున్నాను ఇంకేమైనా బుకింగ్ వస్తుందా అని. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఆ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టైము 9:36. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఒక బుకింగ్ 2 బుకింగ్లు వచ్చినాయి. కానీ నాకు డ్రాప్ ఏం అర్థం కాలేవు. ఏవేవో పేర్లు వస్తున్నాయి. నేనేమో ఇటు రిటర్న్ ఏమైనా తీసుకొని పోదామని నేను. ఇక ఆ బుకింగ్లు ఎవరు తీసుకోలేరు. నాకే మిస్ పడ్డాయి. కానీ 400-500 బుకింగ్లు ఉండే, 2 తీసుకోలేదు. అటు ఓల్డ్ సిటీ సైడ్ ఉండే అనుకుంటా. మనకేమో ఇటు వెళ్ళిపోదామని
ఇటు ఏమైనా వస్తాయేమని నేను వెయిట్ చేసిన. ఇక వస్తలేవని స్టార్ట్ అయిపోయినాయి ఇక ఇంటి నుంచి. 10 కిలోమీటర్లు వస్తుంది అన్నట్టు మన పాయింట్, మన పార్కింగ్. ట్రాఫిక్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. రోడ్లు కూడా కొంచెం ఖాళీగా అయిపోయినాయి. ఆన్ అయితే పెట్టుకున్నాను. అటు సైడ్ సికింద్రాబాద్ సైడ్ ఏమైనా వస్తే, అక్కడ దిక్కు ఏమైనా వస్తే బేగంపేట దిక్కు తీసుకుంటాను, లేకపోతే పోతూనైతే ఉన్నాను. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత పంజాగుట్ట దాటంగానే ఆఫ్ చేసేస్తాను. అప్పటి వరకు చూస్తాను. ఇలా మొత్తం ఫుల్ డే చేయలేను అన్నట్టు, ముక్కలుగా చేసిన డ్యూటీ. పొద్దున వచ్చిన గచ్చిబౌలి ఒక ట్రిప్ కొట్టినాను. హెల్త్ కొంచెం మంచిగా అనిపించకపోతే సగం దూరం వరకు వచ్చినాక హెల్త్ కొంచెం బాగాలేదు, ఆఫ్ చేసుకుని వచ్చేసినాను. 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాను పని. కొంచెం మంచిగా అనిపించగానే మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇలా కొట్టింది 1 2 3 బుకింగ్లు అనుకుంటా. 3 బుకింగ్లు. మనకు 1800 వచ్చినాయి ఈ 3 బుకింగ్లకు. 1800 అనుకుంటా. ఒక 100 150 ఏమో అది లోడింగ్ అన్లోడింగ్ చేసినందుకు ఇచ్చిండు. 160 రూపాయలు ఏమో ఇచ్చిండు అనుకుంటా ఆయన. అది సంగతి. మళ్ళీ ఇవాళ వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. ఛానల్ని యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యాదతో. ఓకే, మళ్ళీ బాయ్. పోతున్నా ఇంటికి.